సదాశివపేట మండలం నందికంది గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయంలో వార్షికోత్సవాల సందర్భంగా సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. महादेव्यै च विद्महे कात्यायनाय विद्महे कन्याकुमारी सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो भगवान् की సనాతన ధర్మంలో మన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక క్రమంలో మాకు తెలిసి నందికంది గ్రామంలో కూడా స్వయం సేవకులు చాలా మంది ఎక్కువ. నందికంది గ్రామ ప్రజలకు శ్రీ రామలింగేశ్వర కళ్యాణి పార్వతీ కళ్యాణి ఉత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత వైభవంగా ఘనంగా జరుగుతుందంటే ఈ 10 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఇంత వైభవంగా ఇంత జనాలు రాలేరు. ఈరోజు మాకు అవకాశం వచ్చింది. సర్పంచ్కి కొత్తగా ఎన్నికైనందుకు ఆ రామలింగేశ్వర ఆశీర్వాదంతో ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు, అటుగాక కమిటీని ఇట్లా లేకుండే ఆలయం అంతా మట్టి గడ్డి ఉండే సారు అప్పుడు ప్రేమ్సారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గీతారెడ్డితో కూర్చొని, మాజీ చైర్మన్ గీతారెడ్డితో కూర్చొని 80 లక్షల ఫండ్ తెచ్చింది. 80 లక్షల ఫండ్ తెస్తే ఈ రోజు ఇంత పూర్తి డెవలప్ అయిందంటే అది జగ్గారెడ్డి పుణ్యము, అది ప్రేమ్సారెడ్డి అనే ఆయన ఇంకో ఆయన చైర్మన్ ఆయన ఆల పుణ్యము. అది ఉన్న వాళ్ళు చేసేపటికనే అంత మంచి డెవలప్ అయింది. ఈరోజు భక్తులు సంతోషంగా ఉన్నందుకు వాళ్ళకి చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా పేరు పేరుతో. సర్పంచ్ తరఫున, వార్డ్ మెంబర్ తరఫున, ఆలయ కమిటీ చైర్మన్ తరఫున చెప్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. నందికంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము 11వ శతాబ్దము కాలం నాటి చాళుక్యుల కాలం నాటిది. ఇది మేము దాదాపు 13 సంవత్సరాలు పునర్వైభవం అంటే దీనికి కళ్యాణము ఒక 13 సంవత్సరాల నుంచి మేము కళ్యాణం చేస్తూ వస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దినదినము భక్తుల రద్దీ చాలా ఎక్కువైతున్నది. దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే మా నందికందిలో ఉన్న రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, భక్తుల కోరికలు, వాళ్ళు ఏ కోరికలు. అదేవిధంగా మా కమిటీ చైర్మన్ పేట శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న యువకులు, పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేస్తున్నారు. దాంతోపాటు గతంలో ఉన్న మన ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో 1 కోటి రూపాయల ఫండ్తోని దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మన ప్రస్తుత ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ గారి సహకారంతో కూడా ఈ షెడ్ నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా మాకు మా నందికంది గ్రామానికి అన్ని రకాలుగా రాజకీయంగా కానీ భక్తి పరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారం అందుతున్నాయి. దానికంతటి కూడా మా రామలింగేశ్వర స్వామి గొప్పతనమే అని చెప్పి మేము చెప్తున్నాము. ఏది ఏమైనా ముఖ్యంగా మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా నందికంది గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా గ్రామానికి విచ్చేసిన పెద్దలకు, గ్రామస్తులకి, భక్తజనానికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మనం 10-11వ శతాబ్దం అయిన నందికంది గ్రామంలో చారిత్రాత్మకమైన అతి పురాతనమైన శివాలయం ఉంది కాబట్టి ఈరోజు మనం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. చాలా పవిత్రమైన గుడి ఇక్కడ. ఎందుకంటే పూర్వం నుంచి
చాలా పవిత్రమైన గుడి. 6 ఋతువులు ఉన్నాయి కదా మనకి. ఆరు ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క సూర్యకిరణము మన శివుడి పైన పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మంది చూసి భక్తజనం చాలా వస్తున్నారు. ఈ రామలింగేశ్వరుడు మా గ్రామాన్ని, మా ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతాడని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల గ్రామాల అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణం నిర్వహిస్తామని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. నందికంది గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర భగవంతునికి మా నుండి అయిన సహకారం 13 సంవత్సరాల నుండి ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్న కళ్యాణోత్సవానికి ఎప్పుడు ఇచ్చేంతమంది భక్తులు ఇచ్చేసినారు. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకు చిన్నలకు అందరికీ మా నుండి ధన్యవాదాలు కోరుకుంటూ, ఇక్కడ మా దేవస్థానం ముఖ్యంగా మాకు ఈ రామలింగేశ్వరుడు అనేది ప్రతి సంవత్సరం మాకు గ్రామాన్ని కాపాడుకుంటూ మా ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటూ ఎటువంటి కాల విపత్తులు జరగకుండా చూసుకుంటుండే. రాత్రి కూడా విపరీతమైన గాలి నుండి ఎవరికి ఏం కాకుండా క్షేమంగా కాపాడింది మా దేవుడు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ప్రజలకందరికీ ధన్యవాదాలు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇది కళ్యాణి చాళుక్యులు నిర్మించినటువంటి శివాలయం, అతి పురాతనమైన శివాలయం. ఈ శివాలయంలో దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మా గ్రామస్తుల నమ్మకం. చుట్టుముట్టు గ్రామాల నుంచి చాలా భక్తులు వస్తున్నారు. కళ్యాణోత్సవానికి గత 15 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా ఆలయ కమిటీ తరఫున కూడా చేయడం జరిగింది. ఈ అందరూ గ్రామ ప్రజలు, భక్తులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచ్గా స్రవంతి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు చింటుగౌడ్ గారు, మిగతా మా పాలక